హాయ్ ఎవరోన్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కూడా చాలా క్రేజీ ఫ్యాక్ట్స్తో మేము ముందుకు వచ్చేసాం. టమాటా ధరలు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి దేశంలో. అసలు టమాటా ధరలు ఎందుకని ఇంత విపరీతంగా పెరిగిపోతున్నాయి, అసలు టమాటాల తర్వాత ఇంకే కాయగూరలు పెరుగుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో టమాటాల గురించే కాదు, చాలా క్రేజీ ఫ్యాక్ట్స్ కూడా చెప్పాను, పూర్తిగా చూడండి. మా వీడియో చూస్తున్నారు కానీ చూసిన వాళ్ళు మాత్రం లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరి కొంతమందికి సజెషన్ కింద వెళ్తుంది. సో లైక్ అయితే చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, కాలం గిర్రుని తిరుగుతుంది. ఏ పనైనా వెంటనే అయిపోవాలనుకుంటున్నాం. జర్నీ చేసే టైంలో కూడా మనీ కన్నా స్పీడ్గా ఏ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళగలమో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము. కానీ నేను ఇప్పుడు చెప్పే ట్రైన్ ఎక్కితే ఇంకా స్లోగా వెళ్తే బాగుంది అనిపిస్తుంది. మీకు 46 కిలోమీటర్ల దూరం, 5 గంటల ప్రయాణం. ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్ళినా మీకు విసిగే రాదు. అసలు ఏంటిది, ఎందుకు ఈ ట్రైన్ ఎంత స్లోగా వెళ్తుంది అనేది తెలుసుకుందాం. సాధారణంగా 50 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు గంట సమయం పడుతుంది. రైల్లో అయితే అంతకంటే తక్కువ టైమే పడుతుంది. కానీ ఈ రైలు మాత్రం 46 కిలోమీటర్లు ప్రయాణించడానికి 5 గంటల సమయం తీసుకుంటుంది. అయితే అది ఆగి వెళ్తుంది అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. దాని నడకే నెమ్మది. అయితే ఈ మార్గంలో వెళ్తుంటే మీకు అసలు విసిగే రాదు, పైగా ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మన దేశంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు గురించి తెలుసుకుందాం ఇప్పుడు. తమిళనాడులో ప్రకృతి అందాలకు నెలవైన ప్రదేశం నీలగిరి. ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు తెచ్చుకునే ఈ ప్రాంతంలో ప్రత్యేక రైలు మార్గం ఉంది. నీలగిరిని సందర్శించే పర్యాటకులకు నీలగిరి మౌంటైన్ రైల్వే మరుపురాని అనుభూతిని కలిగిస్తుంది. మొట్టపాలెం నుంచి ఊటీ వరకు ఉన్న అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూడాలనుకుంటే వారికి బెస్ట్ ఆప్షన్ ఈ రైలు. ఆసియాలో ర్యాంక్ పినియన్ ట్రాక్లపై నడిచిన ఏకైక రైలు కూడా ఇదే. ఈ ట్రైన్ పర్వత ప్రాంతాల మీదుగా 16 స్వరంగాలు, 250 వంతెనలు దాటుతూ వెళ్తుంది. ప్రతి ఏటా ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు లక్షలాదిగా పర్యాటకులు తరలి వస్తారు. నీలగిరి రైల్లో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను చూసి బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. 1830వ దశకంలో ప్రయాణికులు మెట్టపాలెం నుంచి ఊటీకి ఎద్దుల బండిలో ప్రయాణించేవారు. 1872 నాటికి గుర్రపు బండ్లు అందుబాటులోకి వచ్చాయి. ఆ సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీని బ్రిటిష్ వాళ్ళు పాలించారు. తెల్లదొరలు నీలగిరి సహజ సౌందర్యం, చల్లని వాతావరణానికి మంత్రముగ్ధులయ్యారు. నీలగిరిని ప్రసిద్ధ వేసవి విడిదిగా కేంద్రంగా మార్చుకున్నారు. ప్రకృతి అందాలకు నెలవైన నీలగిరిలో రైల్వే సర్వీసును ఏర్పాటు చేయాలని ఆంగ్లేయులు భావించారు. 1890లో కూనూరు వరకు ర్యాంక్ పినియన్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. ఆవిరితో నడిచే రైలు 1899లో ఈ ట్రాక్ పై తన తొలిసారి ప్రయాణం మొదలుపెట్టింది. అప్పుడు ప్రారంభమైన రైల్వే సర్వీసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పశ్చిమ కనుమల అందాలను తొలగించే పర్యాటకులను సాధారణంగా ఆహ్వానిస్తుంది ఈ ప్రయాణం. ప్రస్తుతం మెట్టపాలెం ఊటీ మధ్య 46.61 కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. నిజానికి బ్రిటిష్ కాలంలో ఆవిరి ఇంజిన్తో నడిచే ఈ రైలు అప్పటి అవసరాలకు అనుగుణంగా సరికొత్త సౌకర్యాలతో నవీకరించబడింది. 125 సంవత్సరాలుగా ఇదే పద్ధతిలో రైలు జర్నీ కొనసాగుతుంది. అత్యంత ఆకర్షణీయమైన ప్రయాణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆహ్లాదపరుస్తుంది ఈ ప్రయాణం. నీలగిరి మౌంటైన్ రైలు దేశంలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది గంటకి కేవలం 9 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. మెట్టపాలెం నుంచి ఊటీకి 46 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. ఊటీ నుంచి మెట్టపాలెం వరకు తిరుగు ప్రయాణానికి దాదాపు 3 గంటల 30 నిమిషాల్లో పూర్తవుతుంది. నీలగిరి మౌంటైన్ ఎక్స్ప్రెస్ గా పిలువబడే ఈ రైలు మెట్టపాలెం నుంచి ఊటీకి జర్నీ చేస్తుంది. కల్లార్, కూనూర్, వెల్లింగట్, వాల్డెన్ మీదుగా ప్రయాణిస్తుంది ఈ ట్రైన్. ఈ మౌంటైన్ పర్వత రైలు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొంది దిల్సే చిత్రంలోని చెయ్య అనే పాటను కూడా ఈ దారిలోనే చిత్రీకరించారు. ఈ రైలులోనే చిత్రీకరించారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఒక్కోసారి అనిపిస్తుంది భయ్య ఈ జీవితం మహా చెడ్డది భయ్య అని. చాలా మంది చాలా సమస్యల వల్ల బాధపడుతూ ఉంటారు. దాంట్లో భార్య వల్ల కూడా బాధపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే ఈ ఫ్యాక్ట్ ఉంటే మీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంది. ఎందుకంటే భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఒక ఇంజనీర్ దిగదారిపోయాడు. అసలు ఆ ఎవరా ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో ఒకప్పుడు బాగా బతికిన లేదా బాగా చదువుకుని ఉద్యోగాలు చేసిన కొంతమందికి చివరికి రోడ్లపై బిచ్చం ఎత్తుకుంటూ కనిపిస్తున్నారు. వారు తమ స్టోరీ అని చెప్పి అందరినీ కదిలిస్తుంటారు. కొందరు వారికి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే వారి జీవితాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతా ఉంటారు కూడా. అవి చూసి బాధితులకు నెటిజన్లు తమ వంతుగా ఎంతో కొంత ఆర్థిక సహాయం అందిస్తుంటారు. తాజాగా అలాంటి ఒక అన్లక్కీ పర్సన్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక మిడిల్ ఏజ్ మ్యాన్ తన గురించి చెప్పుకుంటున్నాడు.
ఆయన ఎంతవరకు దుబాయ్లో ఇంజనీరింగ్ గా పనిచేశాడట. కానీ ఇప్పుడు ఆయన రోడ్డున పడ్డాడు. తినడానికి తిండి కూడా దొరక్క ఆకలితో అలమటిస్తున్నాడు. రోజు చెత్తను సేకరిస్తూ తినడానికి కాస్త డబ్బును సంపాదించడానికి కష్టపడుతున్నాడు. ఈ వీడియోను జిగల్ రావల్ అనే వ్యక్తి తీశాడు. ఆయన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. జిగల్ రావల్ ఆ మనిషి పరిస్థితి ఎంత బాధాకరంగా మారిందో తెలియజేయడానికి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, తర్వాత ఆయన ఏం మాట్లాడాడో చెప్తాను. पारिवारिक प्रॉब्लम की वजह से बाकी पढ़े लिखे इंजीनियर हो हाँ पढ़े लिखा हूँ तो रो क्यों సో ఆ వీడియోలో ఏం చెప్తున్నాడంటే, సదరు మనిషి, నేను ఒక ఇంజనీర్ని, నీ దగ్గర తినడానికి ఏదైనా ఉంటే ఇవ్వగలవా? నాకు ఇప్పుడు పని దొరకట్లేదు, కానీ నేను ఇంజనీర్ని, గతంలో దుబాయ్లో బాగా సంపాదించేవాడిని ఆయన చెప్పారు. భార్య తనని వదిలి వెళ్ళిపోయిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని ఆయన చెప్పారు. ఆయన కళ్ళు కన్నీటితో బాగా తడిచిపోయాయి కూడా. తన కుటుంబానికి ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్ళి పనిచేశానని, కానీ చివరికి తన భార్య తనని వదిలి వెళ్ళిపోయిందని తెలుసుకుని ఎంతో బాధపడ్డానని చెప్పాడు అతను. నా భార్య నా పిల్లలతో కలిసి వేరొకరితో వెళ్ళిపోయింది. నేను విదేశానికి వెళ్ళి బాగా సంపాదించి నా భార్యను చాలా బాగా చూసుకోవాలనుకున్నాను, కానీ అలా జరగలేదు. నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పడ్డానని ఆయన బాధపడుతూ చెప్పారు. ఇప్పుడు ఆయన వీధుల్లో తిరుగుతూ చెత్తను సేకరిస్తూ దాన్ని చిరు వ్యాపారులకు అమ్మి కొద్ది డబ్బు సంపాదిస్తున్నాడు. తన జీవితం పూర్తిగా మారిపోయిందని, కుటుంబం కూడా కోల్పోయానని, చాలా కష్టాలు పడుతున్నానని ఆయన చెప్పాడు ఆ వీడియోలో. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పటికే 20 మిలియన్ల మంది పైగా చూశారు ఈ వీడియోని. ఫ్యాక్ట్ నెంబర్ 3, అమాంతంగా పెరిగిన టమాటా ధరలు. 2 రోజుల్లోనే చాలా దారుణంగా టమాటా ధరలు అయితే పెరిగిపోయాయి. 15 రోజుల్లో ట్రిపుల్ ధమాకా అని కూడా చెప్తున్నారు. అసలు ఏంటిది? ఈ టమాటాలతో పాటు ఇంకేం ధరలు పెరుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కూరగాయలు కొందామంటేనే సామాన్యులు వణికిపోతున్నారు. కూరగాయ ధరలు వింటేనే గుండెల్లో దడ పుడుతుంది అంటున్నారు జనాలు. ఆ రేంజ్ లో కూరగాయ ధరలు పెరిగిపోతున్నాయి. అందులోనూ టమాటా ధరలు మండిపోతున్నాయి. నెల కిందటి వరకు టమాటా ధరలు 30 నుంచి 40 రూపాయలు ఉండగా ఈ 15 రోజు గ్యాప్లోనే కొండెక్కి కూర్చున్నాయి. ఈ 2 వారాల్లోనే ఉన్నట్టుండి టమాటా రేట్లు ఏకంగా ట్రిపుల్ అయ్యాయి. ప్రస్తుతం టమాటా ధర 100 నుంచి 120 రూపాయలు పలుకుతుంది. హోల్సేల్ మార్కెట్ లో కిలో టమాటా ధర 80 రూపాయలు పలుకుతుండగా అవి రిటైల్ మార్కెట్ కి వచ్చేసరికి దాని ధర 100 నుంచి 120 అవుతుందని కూరగాయల వ్యాపారులు చెప్తున్నారు. అయితే టమాటా ధరలు ఒక్కసారిగా ఇంతగా ఎందుకు పెరిగిపోయాయని సాధారణ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అయితే డిమాండ్ కు సరిపడా టమాటా రాకపోవడమే ధరల పెరుగుదలకు అసలు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో సరఫరా తగ్గిపోవడంతో మార్కెట్ లో డిమాండ్ పెరిగిపోయిందని చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ కు తెలంగాణలోని జిల్లాల నుంచి కాకుండా ఏపీలోని రాయలసీమతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాటా దిగుబడి అవుతుంది. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షంతో ఇతర రాష్ట్రాల్లో కూడా దిగుబడి తగ్గిపోయింది. ఫలితంగా ధరలు అమాంతం పెరిగినట్టు చెప్తున్నారు. సాధారణంగా అయితే ఎండాకాలంలో టమాటా ధరలు ఎక్కువగా ఉంటాయి, కానీ ప్రస్తుతం ఎండాకాలంలో కంటే కాస్త ఎక్కువగానే టమాటా మండిపోతుందని చెప్పొచ్చు. ఇది ఎలా ఉంటే మార్కెట్లో డిమాండ్కి సరిపడా సరుకు లేకపోవడంతో ఈ పరిస్థితిని కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. రేట్లు భారీగా పెంచుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పండించిన రైతులకు సాధారణ ధరలే చెల్లించి మార్కెట్లో ఉన్న డిమాండ్ను దళారులు క్యాష్ చేసుకోవడం కూడా ఇప్పుడు టమాటా రేట్లు ట్రిపుల్ అయ్యేందుకు ఒక కారణమని ఆరోపిస్తున్నారు కొందరు కూరగాయల వ్యాపారులు. టమాటా రేట్లు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు కనీసం వాటి వైపు చూసేందుకు కూడా ధైర్యం చేయట్లేదు. దీంతో టమాటా వ్యాపారులు భయపడిపోతున్నారు. భారీ రేట్లు పెట్టి తీసుకొచ్చిన సరుకు అమ్ముడవకపోతే పెద్ద ఎత్తున నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ధరలో మరో 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కొంత పట్ట చేతికి వచ్చే వరకు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఎలా ఉంటే ఉల్లి, వెల్లుల్లి ధరలు కూడా భారీగానే పెరిగాయి. రిటైల్ మార్కెట్ లో మంచి రకం ఉల్లి దాదాపు 60 నుంచి 70 రూపాయలు పలుకుతుంది. సెకండ్ క్వాలిటీ ఉల్లిపాయలు 50 రూపాయలకే కిలో ఇస్తున్నారు. అయితే కేంద్రం ఉల్లి ఎగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు ఒక ఉల్లి ధర కన్నా వెల్లుల్లి ధర కూడా ఆకాశాన్ని అంటుతుంది. రిటైల్ మార్కెట్ లో మంచి క్వాలిటీ ఉన్న వెల్లుల్లి కిలో 450 నుంచి 500 రూపాయలు కూడా గమనార్హం. ఫ్యాక్ట్ నెంబర్ 4, భూమి లోపలకు ఎంత లోతు వరకు బెల్లం తవ్వగలము? ఇప్పటి వరకు ఎంత లోతు వరకు తవ్వాం తెలుసుకుందాం ఒకసారి. మన సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలలో మానవులు, ఇతర జంతువులు నివసించగల ఏకైక గ్రహం భూమి. మన శాస్త్రవేత్తలు ఇతర గ్రహాల గురించి తెలిసినంత వరకు వారు భూమి గురించి అంత సమాచారం పొందలేకపోయారు. ఒక అంచనా ప్రకారం శాస్త్రవేత్తలకు భూమి గురించి ఇప్పటివరకు 10% సమాచారం మాత్రమే లభించింది. ఈ క్రమంలో ఈ రోజు మన భూమి గురించి మీకు చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను. వాస్తవానికి ఈ విషయం మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది, అదే విధంగా చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఒక 50 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ భూమి యొక్క లోతుకు వెళ్ళడానికి ఒక శాస్త్రీయ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్
ను ప్రారంభించింది. సోవియట్ యూనియన్ ఈ ప్రాజెక్ట్ ను కేలా సోపర్దీప్ బోర్ హోల్ అని పేరు పెట్టారు. నార్వే పక్కనే ఉన్న రష్యా సరిహద్దులో 24 మే 1970న తవ్వకాలు పనులు ప్రారంభమయ్యాయి. 19 సంవత్సరాల తవ్వకం తర్వాత శాస్త్రవేత్తలు భూమి నుండి 12 కిలోమీటర్ల లోతుకు చేరుకోగలిగారు. కానీ మరింత తవ్వగా సాధ్యం కాలేదు. కాబట్టి కోలా సోపర్దీప్ బోర్ హోల్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం భూమి యొక్క గరిష్ట లోతును చేరుకోవడం. అంటే 12 కిలోమీటర్ల కంటే లోతును తవ్వలేకపోయారన్నమాట. దానికి కారణం అధిక ఉష్ణోగ్రత కారణంగా ప్రాజెక్ట్ ను శాస్త్రవేత్తలు ఆగిపోవాల్సి వచ్చింది. వారు భూమిలో సాధ్యమైనంత లోతుకు చేరుకోవడానికి ప్రయత్నించారు కూడా. దానికి కారణం అధిక ఉష్ణోగ్రత కారణంగా ప్రాజెక్ట్ శాస్త్రవేత్తలు ఆగిపోవాల్సి వచ్చింది. వారు భూమిలో సాధ్యమైనంత లోతుకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఉరల్మాష్ -4 ఉరల్మాష్ 15000 అనే శక్తివంతమైన డ్రిల్లింగ్ యంత్రాలను ఉపయోగించారు. ఏదేమైనా 40,230 అడుగుల అంటే దాదాపు 12,262 మీటర్లు సుమారు 12 కిలోమీటర్లు లోతుకు చేరుకున్న తర్వాత భూమి లోపల ఉష్ణోగ్రత 180 డిగ్రీల సెల్సియస్ కి చేరుకుంది. దీంతో ఆ ఉష్ణోగ్రత వద్ద యంత్రాలు పూర్తిగా పనిచేయడం మానేశాయి. భూమి లోతులకు వెళ్లిన తర్వాత చాలా వేడిని చూసిన శాస్త్రవేత్తలు వెంటనే అక్కడ తవ్వకాన్ని ఆపాలని నిర్ణయించుకున్నారు. సుమారు 9 అంగుళాల వ్యాసంతో ఈ తవ్వకం చేసిన తర్వాత అది మూసివేసేశారు. కోలా సోపర్దీప్ బోర్ హోల్ 19 సంవత్సరాలుగా ప్రపంచంలోనే అతి పొడవైన మరియు లోతైన బోర్ హోల్. దీని తర్వాత 2008లో ఖతర్లోని ఆల్ షహీనా ఆయిల్ ఫీల్డ్ లో ట్రాన్స్ప్రెషన్ అనే సంస్థ 40,318 అడుగుల లోతులో తవ్వకాలు జరిపింది. అయితే ఈ తవ్వకం యొక్క క్షితిజ సమాంతర దూరం 5,728 అడుగులు. ఈ తవ్వకం గురించి చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ తవ్వకాలు ఓన్లీ 36 రోజుల్లోనే చేసేశారు. కోలా సోపర్దీప్ బోర్ హోల్ కంటే ట్రాన్సోషన్ ఎక్కువ తవ్వకాలు చేసింది, కానీ తక్కువ చచ్చుకుపోవడం వల్ల ఇది వెనుకబడి ఉంది. అందువల్ల భూమిలో లోతైన తవ్వకం విషయంలో కోలా సోపర్దీప్ బోర్ హోల్ పేరు ఇప్పటికీ నమోదు చేయబడింది. ఇది ఇప్పటికీ భూమిపై మనిషి చేసిన లోతైన బిలంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు ఎవరు ప్రయత్నం అయితే చేయలేదు. రోదస్లో వందల కొద్ది పరిశోధనలు సాగిస్తున్న దేశాలు ఎప్పుడు భూమి లోపల ఏముంటుందనే దానిపై ఎక్కువ దృష్టి సారించలేదు. బహుశా భూమి అంతరంగం రోదస్లో అందంగా కనిపించే అవకాశం లేకపోవడం వల్లేమో దీనికి కారణం అని తెలుస్తుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా వీడియోని చూసిన వాళ్ళు పూర్తిగా అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది రీచ్ పెరుగుతుంది, అది గుర్తుపెట్టుకోగలరు.